చచ్చిపోతారు అని చెప్పాడు. మొత్తానికి అపవాది రావటం, అవ్వ దగ్గరికి రావటం, అపవాది మాట అవ్వగారు వినటం, తాను తినటం ఆదాము గారికి ఇవ్వటం, ఇద్దరు పాపంలో ఉండటం. ఈ సందర్భం మనకు తెలుసు. వెంటనే తర్వాత దేవుడు రావటం, ఆదాము పిలిచినప్పుడు మీరు ఎక్కడున్నారు అన్నప్పుడు ఆదాము గారు అవ్వ వాళ్ళిద్దరు కూడా దాక్కొని ఉన్నట్టుగా మనం చూడగలం. అప్పుడు దేవుడు అంటాడు, ఏంటి నేను తినకూడదన్న పండు మీరు తినేశారని అర్థమైపోయింది దేవుడికి. అప్పటి వరకు స్వేచ్ఛగా ఫ్రీగా దేవుడు ముందు తిరుగుతున్నటువంటి వీరు దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం తప్పు చేశారనే కదా. ఏ మనిషి అయినా చూడండి, సహజంగా తనలో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ముఖం ఎత్తుకోవటానికో సరిగ్గా ఎదురుగా నిలబడి మాట్లాడటానికో భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే తప్పు చేశారని. ఇక్కడ అవ్వ ఆదాములు కూడా తప్పు చేశారు కనుకనే చాటుగా ఉన్నారు. వెంటనే దేవుడు కాబట్టి అర్థమైపోయింది, ఏంటి నాయన మీరు తినకూడదన్నది తినేశారా అన్నాడు. మొత్తానికి అక్కడ కొద్దిగా డిస్కస్ జరిగింది. దేవా తండ్రి, నేను తినడానికి కారణం ఎవరు? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే, ఆమె చేయబట్టే నేను తిన్నా. సరే, మొత్తానికైతే తిన్నారు, తప్పు చేశారు, పాపం చేశారు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న కలగాలి. తిను దినమున వెంటనే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా, మరి ఎందుకు చావలేదు వాళ్ళు? అవునా కాదా? మీరు తిను దినమున వెంటనే మీరు చనిపోతారు అన్నాడు దేవుడు. చచ్చిపోయారా అండి? చనిపోలేదు. మరి బ్రతికే ఉన్నారు కదా. అంటే దేవుడు చెప్పిన మాట అబద్ధం అంటామా? ఈ మాటను బట్టి చాలామంది క్రైస్తవులకి సరిగ్గా అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఇదే మాట మిగతా అన్య సహోదరులు ఎవరైనా ఒకవేళ వింటే, చూసారా మీ బైబిల్లో ఏముందో, ఏముందంటారు? తప్పుందని అంటారు. తిన్న వెంటనే చచ్చిపోతారని దేవుడే చెప్పాడా? చెప్పాడండి. మరి అవ్వ ఆదాములు చచ్చిపోయారని మనల్ని ప్రశ్నిస్తే మనం ఏమంటామంటే చనిపోలేదు. అంటే బైబిల్లో చూసినా తప్పు ఉంది, మీరు తప్పునే కదా వెంబడిస్తున్నారని మనల్ని అనేసరికి మనం కూడా ఏమైపోతాం, ఓ నిజమే కదా, నిజమే కదా అన్న ఆలోచన మనకి వస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన చేతిలో పెట్టిన ఈ బైబిల్ తప్పు ఉంటుందని మనం ఎప్పుడు కూడా ఆ తలంపు కూడా మనకు రాకూడదు. దేవుడు స్పష్టంగా అన్నిటినీ కరెక్ట్గానే రాసే పెట్టాడు. నీ విజ్ఞతకు, నీ ఆలోచనకు, నీ జ్ఞానానికి కూడా దేవుడు విడిచిపెట్టాడు. అక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ మరి చనిపోలేదు కదా అని అంటే మీరేం చెప్తారని మనం కూడా అనుకుంటూ ఉంటారు. చనిపోవటం అనగానే ప్రియమైన దేవుని వరలరా, అది ఆత్మీయంగా చనిపోవటం. దానినే ఏమంటారు అని అంటే ఎడబాటు. ఎడబాటు. అప్పటి వరకు మీరు నాతో ఉన్నారు నా పిల్లలుగా, కానీ ఇక నుంచి నువ్వు నాకు దూరం అయిపోయావు. ఇదే సందర్భం ఆయా ప్రాంతాలలో, ఆయా గ్రామాలలో, మనలలో కూడా, మన దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మన పిల్లగాళ్ళు పొరపాటు చేసి మనల్ని మించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వస్తే, ఆ సమయంలో తల్లి తండ్రిగా ఏమంటారో తెలుసా? ఇక నుంచి నువ్వు ఈ రోజుతో చచ్చిన వాడి కింద లెక్క. పో, నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో. ఇక నా దృష్టిలో నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. అనగా నిజంగా చచ్చిపోయిన వాడేనా? దాని అర్థం ఏంటి? ఇక నుంచి నీకు నాకు మనకున్న తల్లి తండ్రి బంధం, ఆ బంధం అనేది ఇక నుంచి తెగిపోయింది. అంటే మీరు నాకు దూరం అయిపోతున్నారు, అంటే ఎడబాటు. ఇక్కడ కూడా అదే. దేవునికి మనిషికి మధ్య ఎడబాటు వచ్చింది. దేని వలన వచ్చింది? పాపం వలన. పాపం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం వలన. దేవుని మాట మీరటం వలన పాపం వచ్చింది. పాపం వలన దేవునికి మనిషికి దూరం వచ్చింది. ఆ దూరమే పాపం. అదేనండి చావు అంటే అదే. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం. అప్పటి వరకు ఏదైనా తోటలో చావే లేని జీవితాన్ని గడుపుతున్న వారు అక్కడి నుంచి ఇక గెంటి వేశాడు. ఇక మీ చావు మీరు చావండి అంటారు కదా, మీ బ్రతుకు మీరు బ్రతకండి అంటారు కదా, అలాంటిగా వాళ్ళు బ్రతకవలసి వచ్చింది. అక్కడ నుంచి ఇక నువ్వు ఈ మట్టి నుంచి వచ్చావు కదా, ఈ మట్టిని దున్నాలి, ఈ మట్టిలో నువ్వు కష్టపడి బ్రతకాలి, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుపో అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని వలన దేవుని వాక్యము అన్నది ఎప్పుడు కూడా మన ఆత్మీయంగా మనం ఆలోచించాలి.
ఇప్పుడు మనకి దేవునికి ఉండేటువంటి ఆ బంధాన్ని ఏమండి మనమే కోల్పోయాము. అవునా కాదా చెప్పండి? ఆదాము చేసినటువంటి ఆ పొరపాటు ఒక మనిషిని ద్వారానే ఈ లోకానికి అంతటిని కూడా ఏమొచ్చిందని చెప్పాడు? పాపము వచ్చింది అని రోమాపత్రికలో మనం చూస్తాము. ఒక మనిషిని వలనే పాపము, మరి ఆ పాపం వలన మరణం. ఇలా మనుషులందరూ కూడా దేవునికి కాకుండా, దేవుని దగ్గరకు చెంతకు చేరకుండా తమ జీవితాలను ఏమండి నరకానికి జార్చుకుంటున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇలా పాపముతోనే మనుషులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మనుషులు వస్తూ ఉన్నా, జనాభా పెరుగుతూ ఉన్నా, దేవుడు ఎందరినో కొందరిని భక్తులను ఈ లోకానికి పంపించాడు. అంటే భక్తులు, సేవకులు, ప్రవక్తలు వీళ్ళందరూ ఎవరు అనంటే దేవుని పక్షాన పిల్లలను సరిచేస్తూ దేవుని దగ్గరకు తీసుకురావటానికి ప్రయాసపడేటువంటి సేవకులండి. అలాంటి వారు ఎందరినో దేవుడు పుట్టించాడు. అలా వాళ్ళు ఇక విపరీతమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోవటం జనాభా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసి చూసి చాలా కోపం వచ్చేసింది, బాధపడిపోయాడు. అలాంటి సమయంలో అసలు ఏం చేయాలని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ భూమి మీద అసలు మనిషి అన్న వాడిని లేకుండా చేయాలన్న ఆలోచన వచ్చేసింది. ఆ విషయం మనకు తెలుసు. నోవహు కాలంలో జలప్రళయం రావటం, మనుషులందరూ కూడా అందులో వెళ్ళిపోయారు. సుమారుగా 8 మంది మాత్రమే ఆ ఓడలో రక్షింపబడ్డారు. అంటే దేవుడు అంత నిర్ణయం తీసుకోవటానికి కారణం ఎవరంటారు చెప్పండి? మనుషులే కదా. మనుషులు చేస్తున్న క్రియలు, అక్రమాలు ఇవన్నీ దేవునికి భిన్నంగా ఉంటున్నాయి. సాటి మనిషి ఏదైనా చేస్తేనే మనం తట్టుకోలేని మనము ఏమండి, అలాంటిది ఒక మనిషి ఒక దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి మన ఇష్టానురాజ్యంగా మనం ఈ లోకంలో బ్రతుకుతుంటున్నప్పుడు దేవునికి కూడా కోపం రావద్దంటారా చెప్పండి? ఆయనకు రావటంలో న్యాయం లేదంటారా చెప్పండి? న్యాయం ఉంది. ఎందుకంటే అనగా మనల్ని కన్నాడు కనుక, కన్న తండ్రికి మన మీద ఎంత చలాకీ అయినా ఉంటుంది. అలాంటిది ఈరోజు మనం కోల్పోతున్నాం కనుక నా మాట వినకుండా పాపంతో బ్రతుకుతున్న వీళ్ళందరూ నరకానికి జారిపోతున్నారు. మరి ఎప్పటికి ఇంతేనా అని ఆలోచించి వాళ్ళకి ఎన్నో మార్గాలు చెప్పాడు. ఆ రోజులలో కాలాలలో మనుషులు పాపం చేసినప్పుడు ఏంటి మరి ఈ పాపం నుంచి విముక్తి అన్నప్పుడు వాళ్ళు బలులు అర్పించుకోవటం అనేది దేవుడు పెట్టాడు వాళ్ళకి. వాళ్ళు చేసినటువంటి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా మీరు ఒక జంతువునో ఒక పక్షినో మీరు బలి ఇవ్వండి, మీరు పరిశుద్ధులుగా ఉంటారు అని దేవుడు కూడా చూసారా మరలా సహాయం చేశాడండి వాళ్ళకి. అలా చేస్తూ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఇటు ఏమంటే పాపం చేస్తున్నారు, మరలా బలులు అర్పిస్తుంటున్నారు, చక్కగా మాత్రం జీవిస్తూ ఉన్నారు. ఇదే నా పరిస్థితి అనిపోతూ అలా కాలం గడుస్తూ ఉంది. ఎందరో వస్తున్నారు, ఎందరో ప్రవక్తలు, ఎందరో సేవకులు ఇలా బోధిస్తూనే ఉన్నా వారి జీవితాలు మాత్రం మారటం లేదు. ఏంటి మరి తీసుకునే నిర్ణయం? ఇక తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి అంటే, అలాంటి లోకంలో పాపములో బ్రతుకుతున్న వీరికి ఏమంటే పరిశుద్ధత రావటానికి ఏంటి? ఇక రానున్న కాలాలలో ఇదే బల, ఇదే నా అని దేవుడే తన ఆలోచనను మార్చుకున్నాడు, శిష్టాన్ని మార్చాడు. ఇక వద్దు ఇది అని, ఇది వద్దు. ఏదైనా పాప క్షమాపణ ఉంటే ఒకే ఒకసారి జరిగిపోవాలి. చేసినప్పుడల్లా వచ్చి ఇలా బలి అర్పించడం అనేది ఇక జరగకూడదు. ఒకే ఒక బలి జరిగిపోవాలి. అలా జరిగిపోవాలని అన్నప్పుడు మరి ఏ మనిషిని చూస్తే, ఏ మనుషులు చూసినా ఏముంది అందులో? ఏ మనిషిలో చూసినా పాపమే ఉంది. మరి ఏ మనిషి పరిశుద్ధతను ఇవ్వగలడు? ఆలోచించుకున్నాడండి దేవుడు. అలా ఆలోచించుకొని మొత్తానికి భూమి మీద ఉన్న మనుషులను పాపముల నుండి విముక్తి కలిగించటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి దేవుడు ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకున్నాడు. వీళ్ళందరికీ పరిశుద్ధత రావాలి, ఏం కావాలి అని ఆలోచించి తన నిర్ణయాలను కూడా దేవుడు రాయించాడు. అలా ఎందరో ఏమంటే ఆది కాండము కానుంచి మనం మనాలకి గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథం చూసినప్పుడు, ఆ తర్వాత మనకు మత్తయి సువార్త కానుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధనగా మనకు తెలుస్తూ ఉంది. అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళు పాటించలేకపోయారు. వాళ్ళు పాపంలో మునిగిపోతున్నారు కనుక మరలా ఏంటి అనుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రానికి కఠినమైనదిగా ఉన్నది కనుక నా పిల్లలు వీళ్ళు పాటించలేకపోతున్నారని ఆలోచించి వెంటనే మనకు కొత్త ఆజ్ఞలతో కూడినటువంటి మరలా కొత్త పుస్తకాన్ని ఆయన ఇచ్చేశాడు.
ఇవ్వటానికి అప్పుడు ఈ మనుషులందరూ కూడా ఏంటనంటే మేమందరం కూడా పాపంలోనే ఉంటున్నాం, మేము బాగానే ఉంటున్నాం కదా అనుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. మేము ఏ పాపం చేయకుండా మంచిగానే ఉంటున్నాం అనండి, ఎవరికి అన్యాయం చేయటం లేదనండి, బాగానే మా కష్టంతోనే మేమే బ్రతుకుతున్నామని కూడా జీవిస్తూ ఉంటున్నారు. అలా జీవిస్తున్నా కూడా అది దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. మరి అలా అన్నప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే పాపములో నుండి విముక్తి పొందాలి. అప్పుడు దేవుడు మనుషులకు అర్థం కావటానికి తన జ్ఞానయుక్తమైన మాటలను ఉపయోగించాడు. అది ఇక్కడ పాపము అంటే చీకటిలో ఏమంటే చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపిన నీతి సూర్యుడు అన్నప్పుడు ఈ మానవ ప్రపంచానికి, భూమి మీద ఉన్న సర్వమానవ వాళ్ళకి కూడా ఒక వెలుగుగా, ఒక వ్యక్తిగా ఈ లోకానికి పోవాలి. ఆ వ్యక్తి ద్వారానే ఈ లోకానికి పరిశుద్ధత వస్తుంది. అప్పటి వరకు అంటే పరిశుద్ధత రానంత వరకు వీళ్ళు పాపములోనే ఉన్నారు. ఆ పాపములోనే ఉండటం ఏంటంటే వారు అదే చీకటిలోనే ఉంటున్నారు అని అర్థం. అంటే ఇక్కడ పాపము అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చీకటి. అంటే చీకటిలో ఉంటున్నటువంటి ఈ మానవ వాళ్ళకి వెలుగు అనేది రావాలి. అంటే వెలుగు ఏంటి? పరిశుద్ధత. చీకటి అనేటువంటి పాపములో ఉన్న వీరికి పరిశుద్ధత అనేటువంటి వెలుగు రావాలి. ఇది ఎవరు ఇవ్వాలి? అర్థమైంది? ఎవరు ఇవ్వాలి? రాబోతుంది అని ముందుగానే మనకి కొంతమంది ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. నీతి సూర్యుడు అన్నాడు కదా, ఆ నీతి సూర్యుడు ఎవరో తెలుసా? ఆయన గురించి చెప్పబడినటువంటి మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట, అక్కడ ఒక వెలుగు గురించి రాయబడినది. ఒకసారి ఆ మాట చూద్దాం. మలాకి గ్రంథము అయితే అందరు తీయండి దయచేసి, అందరు తీయవలసిందిగా కోరుచున్నాను. 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఒక నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. అంటే నీతి సూర్యుడు ఉదయించును అంటే ఇది భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట. అప్పటికి మనకి క్రొత్త నిబంధన వచ్చిందంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న తర్వాత ఈ మానవ వాళ్ళకి ఒక నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆ నీతి సూర్యుడు ఎవరు? మనం ఆలోచించుకోవాలి. ఎవరు అంటే చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలిగిచ్చేటువంటి నీతి సూర్యుడు ఈయన. ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు అంటే చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపుతున్నటువంటి ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు మనలో వెలుగు నింపాడా అండి? ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చూసామో, పాత నిబంధన కాలమంతా కూడా పాపము, ఎక్కువగా పాపంలే. అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చిన నాటికి కూడా పాపం చేస్తూనే ఉన్నారు. అంటే వీరందరూ కూడా చీకటిలోనే గడుపుతున్నారు. ఏంటి అనంటే చీకటిలో గడపటం ఎలాగనంటే దేవుని భయం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకకపోవటమే చీకటిలో ఉండటం. మనం ఏదో పాపం చేస్తున్నాం, నేను ఏ పాపం చేయలేదు అన్నట్టుగా. బైబిల్ ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారందరూ కూడా ఎందులో ఉన్నారు? పాపములో. అంటే చీకటిలో ఉన్నారా లేదా? చీకటిలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ లోకంలో అందరం సూర్యుని కింద వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు కాదు. నాకు ఇచ్చిన ఈ జీవితం, దేవుడు నాకు ఇచ్చిన జన్మ అసలు ఎవరిచ్చారు, ఏంటి, దీని అర్థం ఏంటి అని మనం ఏమన్నా తెలుసుకున్నామా? నీ జీవితంలో దేవుడు లేనంత కాలం నువ్వు బ్రతుకుతున్నది చీకటిలోనే, పాపములోనే. మరి ఈ పాపములో నుండి నీకు అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ, నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఉదయించాడా? ఉదయించాడు కదనండి. 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన గుండా యేసుక్రీస్తుల వారు జన్మించాడు. మనకు తెలుసు. ఈ లోకంలో కూడా క్రైస్తవం ఏం చేసిందంటే, జన్మించాడు కనుక పండగ చేసుకుందాం అనుకున్నారు. అసలు ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించడంలో ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనుషులు ఆలోచించే పనిలో లేరు అండి.
ఆయన ఎందుకు వెలిగించాడంటే మీరందరూ చీకటిలో ఉన్నారు కదా, మీరు చీకటిలోనే చచ్చిపోతే మీరు ఎక్కడికి పోతారో తెలుసా? నరకానికి జారిపోతారు. ఆ నరకం అంటూ ఒకటి ఉన్నది అని, పరలోకం అంటూ ఒకటి ఉన్నది అని, ఆ విషయాలు మీకు తెలియచేయడానికి నేను ఉదయించాను, నేను పుట్టాను. ఇదే సత్యం, ఈ సత్యాన్ని మీరు గ్రహించండి, ఇందులోకి మీరు రండి అని ఆయన ఆ వెలుగుగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి? ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన మాట మన హృదయాన్ని తాకినప్పుడు మనం కూడా మన మనస్సులను, మన జీవితాలను మనము మార్చుకోవాలి. ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకు దేవుని లేకుండా బ్రతికాను, నా జీవితంలో దేవుడు లేడు. ఒకవేళ నేను ఇలాగే చనిపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. అలాంటి అవకాశం నాకు లేకుండా దేవుడు నా ఎడల చూపించిన ప్రేమ, దయ, జాలి, కరుణ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారు ఒక సూర్యుడిగా ఈ లోకంలో జన్మించటం. ఆయన మాటలు మనం వినాలండి. చీకటి బ్రతుకులో వెలుగుని నింపటం అంటే ఆయన మాట మన హృదయాన్ని తాకినప్పుడు ఈ లోక సంబంధమైన జీవితం కాకుండా ఆత్మ సంబంధమైన జీవితంగా మనం గడపటం. ఈరోజు మనం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా, శరీర సంబంధంగా ఎక్కువగా గడుపుతున్నామా? ఆలోచించండి. అంటే మనలో ఉన్న ఆత్మ వేరు కదనండి. శరీరము కేవలం నిష్ప్రయోజనము, దాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, అది ఆత్మ. ఈ ఆత్మకు చావు లేదు, నిత్యము ఉంటుంది. అలాంటి ఆత్మను విడిచిపోయేటువంటి మనిషి ఈ శరీర కోరికలతోనే, ఈ శరీర ఆశలతోనే జీవిస్తూ ఉన్నాడు. ఈ శరీరానికి ఏమి కావాలో ఆలోచిస్తున్నాడు తప్ప ఈ శరీరాన్ని నడిపించేటువంటి లోపల ఉన్న ఆ ఆత్మకి ఏమి కావాలి అని మనిషి ఆలోచించలేకపోయాడు. ఒకవేళ ఆలోచించలేకుండా చనిపోతే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పకుండా వారిని జీవితాలను అలాగే వెళ్ళిపోతే రేపు నన్నే నిలదీసి అడుగుతారు కదా అన్న జ్ఞానం దేవునికి లేదా? ఉన్నది. అలాంటి ఆలోచన మనుషులకు రాకుండా ఉండటానికే ముందుగానే ఆయనను ఈ లోకానికి పంపించాడు. ఆయన కంటే ముందుగా కూడా కొంతమందిని పంపించారు. ఆయన మాటలుగా ఎవరు స్వీకరించలేకపోయారు, ఎవరు నమ్మలేకపోయారు. ఏమంటే నమ్మారనండి? యేసుక్రీస్తుల వారి కంటే ముందు యోహాను గారు వచ్చారు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన చెప్పారా? మారు మనసు పొందండి అని చెబుతూ ఉన్నాడనంటే మనుషులు ఎవరు మారు మనసు పొందలేదు, వినటం లేదు. ఎందుకనంటే వారి జీవితం అంటే ఏంటో వారికి తెలియదు కనుక. ఈ జీవితం మళ్ళీ ఏమైంది, మారాలని చెప్తున్నాడు. మనకు ఆలోచన వచ్చేసింది, తెలియదు కనుక. అలాంటి వారిగానే మరి చనిపోయిన వారు ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోట్ల మంది ఈరోజు అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. అలాంటి దానిలో నుంచి నిన్ను నడిపించటానికి, నిన్ను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించేటువంటి ఆయన ఒక వెలుగుగా వచ్చాడు అన్నది మనం తెలుసుకోవాలి. వచ్చాడు, సువార్త ప్రకటించాడు, శిలువ మరణం పొందాడు, తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, రెండోసారి రాబోతున్నాడు. అయినా జీవితాలు మారలేని వాళ్ళు లేరా లోకంలో? ఇవంతా మనకు తెలిసినా కూడా మనం ఎక్కడ మారాము అనేది చూపించడానికి మన జీవితంలో ఏముంది చెప్పండి? నేను మారాను అని సెలవు వేసుకొని తిరిగితే సరిపోతుందా? నేను మారాను అని బైబిల్ చంకన పట్టుకొని తిరిగితే సరిపోతుందా? ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతికాడు, తన మాటలు విన్నటువంటి అపోస్తలులు ఎంతమంది ఎలా బ్రతికారు, అన్ని విడిచిపెట్టి ఇది ఈ లోకం శాశ్వతం కాదని దేవుని కొరకే ప్రాణాలు అర్పించిన వారుగా ఉన్నారే. ఈరోజు మనం అది జయించలేకపోతున్న కారణం ఏంటి? ఇంకా మనం చీకటిలోనే బ్రతుకుతున్నాం. ఆ వెలుగును నువ్వు ప్రకటించాలి. ఆనాడు ఆ వెలుగుగా వచ్చేసేయండి యేసుక్రీస్తుల వారు. అంటే మన జీవితం ఒకనాడు ఎలా ఉందో చెప్పండి? యేసుక్రీస్తుల వారిలోకి రాకముందు మన జీవితం ఎలా గడిపామండి? ఎంత ఆనందంగా గడిపాము, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, తినటం త్రాగటం ఎంత ఎంజాయ్మెంట్ ఉంది చెప్పండి? అసలు మన అనేవాళ్ళే లేరు. అది ఏంటి అనుకుంటున్నావు? చీకటిలో బ్రతకటం అదే. కానీ ఏదో ఒక రోజు ఒకరి ద్వారా నీకు దేవుని మాట అందిందా లేదా చెప్పు? అందింది. అలా అందటం అంటే మన జీవితంలో వెలుగును నింపటం ఇది కాదా? వెలుగును నింపటమేనండి ఇది. అందుకే మన పూర్వ జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి, ప్రస్తుత జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. అదే కదండి. అదే అంటే ఇక్కడ ఏంటి అంటే చీకటి అంటే మరణ ఛాయలో ఉన్నవారు అంటే అక్కడ ఒకనాడు మలాకి ద్వారా చెప్పబడిన మాట ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త
4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నజరేతు విడిచి జెబులోను నఫ్తాలియను కాపురం ఉండెను. జెబులూనును దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకును ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు గలిలయ చీకటిలో చూసారనంటే గలిలయలో ఉండేటువంటి ప్రజలు అన్యులు కానీ ఆ గలిలయ ప్రాంతములో కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారట? చీకటిలో. అంటే చీకటిలో అనంటే ఎక్కడో ఒక చోట కూర్చున్నారని అర్థమా? చీకటిలోను మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను. అంటే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుల వారు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? వీరంతా చీకటిలో. చీకటిలో అంటే అప్పటి వరకు వారి జీవిత పరమార్థం ఏదో వారికి తెలియదు. అంటే మన జీవిత పరమార్థం తెలియకుండా గడుపుతున్న వారే మరణ ఛాయలో కూర్చున్నారట. మనం ఎక్కడ కూర్చుంటున్నాం ఈరోజు? మనం కూడా అదే ఛాయలో కూర్చున్నాం ఒకనాడు. మరణమనే నీడ, ఛాయ అంటే నీడ, మరణం అనే ఛాయలో ఉన్నాం మనం. అంటే మరణిస్తే ఏం జరుగుతుందో తెలియదు. మరణిస్తే ఏం జరిగిద్ది ఆ తర్వాత చూద్దాంలేండి. ఇదే కదండి మనకు ధైర్యం ఇచ్చే మాట. ఏదైనా అంటే ఏమంటారు చాలామంది, మరణించిన వాడు ఏమైపోతాడు తర్వాత చూసుకుందాంలేండి అని అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. అదే మాట వద్దు. అడ్జస్ట్మెంట్ అనేది నీ జీవితంలో ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. అంతే అంటారు కదండి. అడ్జస్ట్మెంట్ అయితే ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత ఉందనుకో, పరిస్థితి ఏంటి? ఇక్కడంటే మన వాళ్ళు మనకున్న అంగబలమో ఏమంటే ధనబలమో మనకున్న అధికారం ఒకవేళ కాపాడొచ్చేమో, మరి అక్కడెవరు కాపాడుతారు? మీరు చీకటిలో ఉన్నారు కదా, ఒకవేళ ఈ పాపములో ఉన్నారు కదా, ఈ పాపముతో మీరు మరణిస్తే మీరు వెంటనే పోవాల్సిన చోటంటూ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారన్నది యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక అందులో నుంచి వారిని తప్పించటానికి ఆయన దేవుని మాటలుగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి వెలుగు ఉదయించిందా? అక్కడ ఉదయించును అన్నది ఇగో ఇక్కడ నెరవేరింది. చూసారా? వాళ్ళు వెలుగును చూశారు. ఆ వెలుగును చూశారనంటే ఏంటి? వెలుగును చూశారు, యేసుక్రీస్తుల వారిని ప్రత్యక్షంగా చూశారండి. వెలుగును చూశారు. ఇప్పుడు ఆయన మాటలు విని ఆయనను వెంబడించిన వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఆయనను వెంబడించే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. అంటే ఆయన మాటలు విని ఎవరు మారలేదా? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, అన్ని ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడించుకుంటూ తమ జీవితాలను మార్చుకున్నారు. మీరు ఆ సువార్తలు చదవండి. మనకున్న సమయాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఆ సువార్తలు వింటున్నప్పుడు యేసుక్రీస్తుల మాటలు విని అనేకులు తమ జీవితాలను మార్చుకున్నారు, మారు మనసు పొందారు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా వెలుగులో ఉన్నట్టే. అంటే అప్పటి వరకు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి వారి జీవితాలను మార్చింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుల వారు. చీకటి బ్రతుకులో వెలుగును నింపారా? వెలుగును నింపాడు. అమ్మయ్య, ఇక నేను ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే, ఆయన మాటల ప్రకారంగా నేను పనిచేసి నేను చనిపోతే నాకు నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని బ్రతికారు. ఎంత మంచి సందర్భాలు దేవుడు రాయించాడు చెప్పండి. ఇలాంటివన్నీ మనకు ఉంటూ ఉన్నాయి. మీరు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఇవన్నీ చదవండి. ఆయన వెలుగు అన్నాడు. ఆ వెలుగు ఈరోజు మనకి వచ్చేసింది. అలా అయిపోయిన తర్వాత అనేక మంది 12 మంది అపోస్తలులు కూడా బోధన ప్రారంభించారు. అలాంటి అపోస్తల కార్యం 2వ అధ్యాయం వచ్చేసరికి 38లో వచ్చేసరికి పేతురు గారు కూడా ఇలాంటి ప్రసంగమే చేస్తున్నాడు. అంటే అప్పటికి పేతురు గారు, యోహాను గారు, అంద్రేయ గారు వీళ్ళందరూ కూడా తమ జీవితాలను మార్చుకున్నారు. అలాంటి గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు వాళ్ళు జాలరులుగా ఉన్నారు కదనండి. ఒకప్పుడు చేపలు పట్టుకునేవారు వీళ్ళంతా కూడా. వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. అయ్యో వీళ్ళేంది, వీళ్ళని మారిస్తే వీళ్ళు చేపలు పట్టుకొని జీవనాన్ని గడిపేవారు కదా, వీళ్ళని మారుద్దాం అన్న ఆలోచనతో యేసుక్రీస్తుల వారు వచ్చి వాళ్ళకు సువార్తను ప్రకటించాడు. అప్పుడు మీరు నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటే అక్కడ వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అంటే యేసుక్రీస్తుల వారికి ఉన్న మాట పవర్ అంది.
ఎంత మంచి మాటలు విని వాళ్ళు ఎంత మంచి మనసుతో వాళ్ళు అంగీకరించారో చూడండి. అంగీకరించడమే కాదు, వెంబడించారు. వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. వెంటనే వాళ్ళు కూడా మార్పు చెందారు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా ఇలాంటి ప్రాంతాలలో ఇలాగే మీటింగులు పెడుతూ సువార్తను ప్రకటిస్తుంటున్నప్పుడు అక్కడ కూడా మనలాంటి వారే విన్నారు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటున్నప్పుడు, అయ్యా అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. చూసారండి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు మార్చుకోండి, మీ జీవితంలో మార్చుకోండి, మీరు మారండి అని చెప్పినప్పుడు వాళ్ళు మార్చుకున్న తర్వాత వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారట. హృదయంలో నొచ్చుకున్నారనంటే ఇప్పటి వరకు మేము బ్రతికిన బ్రతుకు కాదా, ఇది కాదు, అమ్మో ఏంటి అని ఆలోచించి హృదయంలో నొచ్చుకున్నారట. అంటే హృదయంలో నొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమి చేయాలంటే మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసము పొందండి అని అక్కడ చక్కని మాట చెప్పారు. అప్పుడు సుమారుగా ఎంతమంది బాప్తిసం పొందినట్టుగా మనం చూడగలం? 3,000 మంది. అంటే ఈ 3,000 మందిలో బ్రతుకుల్లో వెలుగును నింపింది వాక్యం కాదా? యేసుక్రీస్తుల వారు కాదా? చెప్పండి. అప్పటి వరకు వాళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నట్టు కాదా? అవునా కదండి? 3,000 మంది మొట్టమొదటిసారిగా సంఘం ప్రారంభం అయిపోయింది. అలా వాక్యం విస్తరించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అనేక మంది ఆ సంఘాలలో చేర్చబడ్డారు. గల ఎంతమంది ఈరోజు మనం వాక్యంలో లేరు చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వరలారా, అప్పటికి తన జీవిత పరమార్థం తెలియక యేసుక్రీస్తుల వారు వచ్చిన సంగతి కూడా మర్చిపోయి బ్రతుకుతున్న వారికి ఇక్కడే ఉంటే లాభం లేదని ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ప్రతి గ్రామంలో సువార్త ప్రకటించాలి అని ఆయన అందుకే ప్రతి గ్రామానికి వెళ్ళిపోయాడట సువార్త కార్యక్రమం. ఎందుకు? వారు ప్రతి గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఎందులో బ్రతుకుతున్నారు? చీకటిలో. మరి ఆ చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలుగును నింపాలి కదా, వారి జీవితాలు మార్చాలి కదా అని అన్ని ప్రాంతాలు తిరుగుతుంటూ వెళ్ళిపోయారు. అనేక మంది మారిపోయారు. కనుక ఏమండి, సకల జనులకు సాక్షార్థమై సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటింపబడిన తర్వాత వాళ్ళ హృదయంలో మాటలు చొచ్చుకున్న తర్వాత మారు మనసు పొందితే వారు వెలుగులో నడుచుకుంటారు. కనుక ఆలోచించండి, ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని వరలరా, ఇక్కడ మరణ ఛాయలు, మరణంలో ఉన్నారండి ఈరోజు మనుషులందరూ కూడా. అంతేనండి. నీ జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడా? అమ్మా, ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తును ఆహ్వానించు. అదే మనం ప్రకటించేది. కానీ ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? నీలో వెలుగును నింపటానికి ఆయన ఎక్కడ ఉన్నాడు? నీ హృదయం దగ్గర నిలబడి తట్టుచున్నాడట. నీ హృదయం దగ్గర ఉన్నాడు. ఒకసారి నీ తలుపులు తీవ్వు, నన్ను నువ్వు ఆహ్వానించు, నీకు వెలుగుంటుంది, నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాడు. అదే ఈరోజు మనం కూడా చేసేది. ఈ సువార్త ఈరోజు మనం బలవంతంగా చేస్తున్నామా? బలవంతంగా తలుపులు తీసుకుని వెళ్ళిపోతున్నావా? లేదు కదా. మనం చెప్పటం మన ధర్మంగా చెప్పాలి. ఈరోజు అమ్మ, ఇది జీవితం కాదు, చనిపోతే మరొక బ్రతుకుంది. ఆ బ్రతుకు అనంతకాలం ఉంటుంది, యుగాలు ఉంటుంది, ఆత్మకు చావు లేదు. ఇదే మనం చెప్పాలి. అంటే దేవునిలోకి నీ జీవిత కాలంలో ఒక ఆత్మను కాపాడాలి. ఒక ఆత్మను నువ్వు నీ మాటల చేత అంటే దేవుడు చెప్పినటువంటి మాటే, సువార్త వాక్యం చేత ఒక వ్యక్తిని నువ్వు మార్చగలిగితే ఆ వ్యక్తిలో కూడా నువ్వు ఏమి నింపినట్టు? వెలుగుని నింపినట్టు. ఒక చీకటి బ్రతుకులో నువ్వు ఒక వెలుగుని నింపేవాడివిగా ఉండాలి. ఈరోజు మనం వెలుగులు నింపుతున్నామా? వెలుగును నింపుతున్నామా అని చెప్పండి. నింపట్లే, ఆరిపోతున్నాయి మొత్తం. ఈ దీపాలన్నీ ఏమి అయిపోతున్నాయి? అన్నీ ఆరిపోతున్నాయి. ఆరిపోతున్న దీపానికి మనం ఏం చేయాలి? వాక్యం అందించాలి. అదే మన ప్రయత్నం. దీపం విలువ ఎప్పుడు తెలుస్తుందనండి? దీపం విలువ ఎప్పుడు తెలుస్తుంది? చీకటిలో తెలుస్తుంటుంది అంటారు. అంతే కదా. ఇప్పుడు బ్రతికున్నప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు బ్రతుకుంటున్నప్పుడు మనకి ఏం కాదు. ఆ చీకటైన ఒకటే, వెలుగైన ఒకటే, రెండు ఒకటే, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నా. వద్దు. చేజారిన పోయిన అవకాశం మరలా తిరిగి రాదు కదా. ఉన్నప్పుడే దానిని సద్వినియోగపరుచుకోవాలి. అందుకే సమయమును పోనిక సద్వినియోగం చేసుకోండి. మీకున్న జీవితకాలం అల్పమైనది అన్నాడు కదనండి. మీ జీవితం ఏ పాట అన్నాడు ఆయన? అల్పమైనది, నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి లాంటిది. ఈ ఆవిరి లాంటి జీవితంలో నువ్వు వెలుగుని నింపేది ఎప్పుడు? వెలుగును నింపేది ఎప్పుడు? ప్రతి హృదయాన్ని తాకుతుందా? మనం వెలుగుతున్నామా? మనం దీపాలుగా మారిపోయామా? ఈ లోకానికి వెలుగుగా ఉన్నామా చెప్పండి? ఉండాలి. పూర్వం మనం ఎలా గడిపామో, పూర్వం మనం గడిపిన గడుపు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? పూర్వమందు మీరు చీకటి, మీరు పూర్వమందు కూడా పాపములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఇప్పుడైతే ప్రభు దయ వలన, ప్రభు ప్రాణభిక్ష వలన మీరు ఎలా మారారు? వెలుగుగా మారారు. ఎఫెసీలో ఉన్న వారికి పౌలు గారు రాసించి మరీ పంపిస్తున్నాడు. మరలా మీరు పూర్వ స్థితిలోకి మీరు వెళ్ళిపోవద్దు, మరలా మీరు అజ్ఞానులుగా ఉండవద్దు. అందుకే చీకటిలో నుండి తన వెలుగులోకి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు కదా యేసుక్రీస్తుల వారు. ఆయన అతిశయములను బట్టి మీరు మారండి, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొంది రక్షణ పొందండి, సంఘంలో చేర్చబడండి. కనుక ఈరోజు మరణ ఛాయలో చీకటిలో బ్రతుకుతున్న వారికి ఈ లోకంలో వెలుగునిచ్చేది ఇప్పుడు ఏంది? కేంద్రం, వెలుగు కేంద్రమా? గ్రూపు వెలుగండి. వెలుగులో తీసుకుంటే మనకు చక్కగా వెలిగిపోతాం. ఏంటి వెలుగు? అందరికీ ఉంటుంది కదా. సభ్యత్వం ఉందా? ఆ వెలుగు గ్రూపులోనైతే ఉంది. మరి ఈ వెలుగు గ్రూపులో మనం కూడా సభ్యత్వం తీసుకున్నామా? మనం వెలగాలి, ఎదుటి వారిని వెలిగించాలి. ఆరిపోతున్న దీపాలు ఎన్నో ఉన్నాయి కదనండి. ఆ వెలిగించేటువంటి వెలుగు దేవుడు నీకు ఇచ్చాడు కదా. మీరు ఆరిపోతున్నారు, మీరు చీకటిలో ఉన్నారు, నేను వచ్చాను, మిమ్మల్ని వెలిగించాను. ఇక మీరు వెలిగారు కదా, మీ జీవిత కాలంలో మీరేం చేయాలి? వెలిగించండి. మనమే ఆరిపోతే మిగతా ఎన్ని దీపాలు ఆరిపోతాయి? ఆ లెక్కంతా దేవుడికి మనం అప్పచెప్పుకోవాలి. పూర్వం మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవులందరూ కూడా నిజమైన వెలుగు ఉన్నది. అది లోకంలో వెలుగుచున్నది, కానీ చాలామంది గ్రహింపకున్నారు. కనుక ఆలోచించండి. నిజంగా ఒకప్పుడు నా జీవితం చాలా భయంకరం, నా జీవితం చాలా ఎంతో చూడటానికి అసహ్యంగా ఉండేది. అటు తల్లిదండ్రులకు, ఇటు ఊరిలోకి, ఎక్కడ చూసినా నా జీవితం నాకే అసహ్యం వస్తుంది. అలాంటి జీవితాన్ని నిన్ను మార్చాలని యేసుక్రీస్తుల వారు నిన్నేం చేశాడు? నిన్ను తాకాడు, ముట్టాడు. అలాంటి ఆయన నీకు పెట్టినటువంటి ఆ విధానానికి మనం అందరం కూడా ఈరోజు ఏమైపోయాము? మార్చుకున్నాం మన మనసు. నిజమే, బ్రతికితే క్రీస్తులో బ్రతకాలి, చనిపోతే క్రీస్తులోనే మనము చనిపోవాలి. అలాంటి వెలుగుగా మనందరం వెలుగులో ఉండాలి అని తెలియచేస్తూ, ప్రియమైన దేవుని వరలో ఒకసారి ఆలోచన. చీకటి బ్రతుకులో వెలుగును నింపిన నీతి సూర్యుడు ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారి. పాప జీవితంలో నుండి పరిశుద్ధమైన వెలుగులోకి మనల్ని నడిపించటమే మనం మారిపోవటం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈరోజు నాయన మా వెలుగులో మా జీవితాలను వెలుగుమయం చేశారు క్రీస్తు ద్వారా. దాన్ని పొందుకున్న మేము కృతజ్ఞతగా అనేక మందికి స్వార్థను ప్రకటించి వెలుగులో నడిపించేవారుగా, చీకటి బ్రతుకులను ఆయన మార్చేది కేవలం ఒకే ఒక వాక్యము అని ఆ వాక్యాన్ని ప్రకటించి వారి జీవితాలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆయన ఈ మిడతపల్లిలో మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నడిపిస్తున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు పరిచర్యను దీవించండి, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ